నమస్కారం. నేను మీ ఎరకల మహేందర్ గౌడ్. మనం ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా గూడా అందరూ జరుపుకుంటున్నాం. మనమందరం జరుపుకుంటున్నాం. చూస్తుంటే గూడా చాలా ముచ్చటేస్తుంది. నేనేదైతే వీడియో పెడుతున్నానో కొంచెం మీరు ఖచ్చితంగా ఇనండి. మీకు నచ్చితే షేర్ చేయండి. నచ్చకపోయినా కామెంట్స్ పెట్టండి. ఇంకోటి నాకు చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫోన్ చేయడము, డైరెక్ట్ కామెంట్స్ పెట్టడం చేస్తారు. అట్లా కాకుండా యూట్యూబ్‌లోనే పెట్టండి. మీకు నచ్చితే 10 మందికి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పబోయే ఏదైతే సందర్భం ఉందో దానికి తగ్గట్టే చెప్తున్నాను. అంటే మనం ఏదైతే నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామో ఇవి చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అని ఒక పక్క బాధ కూడా వేస్తుంది. ఎందుకు బాధ అంటే చాలామంది పిల్లలను చూస్తున్నా. ఈరోజు నేను మా అంబర్పేట మంకలమ్మ గుడి దగ్గర కావాల్చుకొని కొద్దిసేపు దూరం నిలబడి గమనించిన. అసలు గుడి దగ్గర ఎంత బాగా మన ఎవరైతే భక్తులు పోతుర్రో ఎంత సాంప్రదాయంగా ఉండరు. నాకు కూడా చాలా సంతోషం అని అనిపించి నిలబడ్డా. అయితే అక్కడ బాధ ఏంటంటే అక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే దేవుని ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు ప్రదక్షిణ చేసుకుంటా కూడా వాట్సాప్లు చూడడము, స్టేటస్లు చూడడము, ఫోన్లు చూడడము, ఫోన్లతో మాట్లాడుకోవడము, ఇది మాత్రం చాలా తప్పనిపిస్తుంది నాకు. మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఫోన్ ఇంట్లో పడేసి రావాలి. ఖచ్చితంగా ఫోన్ తీసుకురావాల్సిన అవసరం లేదు. నేనైనా మీరైనా ఎవరైనా కూడా దేవుని దగ్గర పోయినప్పుడు ఇంట్లో పెట్టాలి. లేదంటే మనం బండి తీసుకొని పోతే బండి డిక్కిలేసాలి. కానీ దేవుని మీద దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఫోన్ మాట్లాడితే నీకు దేవుని మీద దాశ ఎక్కడ ఉంటుంది? 108 సూట్లు తిరిగినా, 111 సూట్లు తిరిగినా అని ఇంటి దగ్గర వచ్చి చెప్పుకోవడం కాదు. మనము కంసే కం ఈ భవానీ మాత మాల వేసిన రోజులైనా కొద్ది రోజులు పక్కకు పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా పక్కకు పెట్టండి. వెనకసరికి మీ ఇష్టం, మీ ఏడుపు మీరు ఏడ్చుకోరు, మేము వద్దనం. కానీ మన సాంప్రదాయాన్ని కాపాడడానికి వచ్చిన విషయంలో మాత్రం మంచిగా అనిపించలే నాకు. దీనికి కూడా మూల కారణం తల్లిదండ్రులే. పిల్లలకు నేర్పించాలి. అరే పిచ్చోడా, ఏ పిల్ల పిచ్చిదాట, నువ్వు గుడికి పోతున్నావు, ఫోన్ ఎందుకు తీసుకుపోతున్నావు, ఫోన్ అవసరం లేదు, ఇంట్లో పడేసిపోతున్నారని తల్లిదండ్రులు చెప్పాలి. పిల్లలకు తల్లిదండ్రులు మొదటి గురువులు. తల్లిదండ్రులు నేర్పించినట్టే అదే బాటలలో పిల్లలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నడుస్తారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించవలసింది ఏంటంటే మన సాంప్రదాయాన్ని ఎక్కువ శాతం ఖరాబ్ చేస్తుంది ఎవరంటే చిత్ర పరిశ్రమ. చిత్ర పరిశ్రమలో ఎట్లా అంటే హీరోయిన్లు 99% సినిమాలలో బొట్లు పెట్టాయి. అవి మొగడు చచ్చిపోతే ముండలు ఎట్లుంటుంది అట్లా బొట్లు పెట్టుకోకుండా చేస్తారు. అయితే దానికి కారణం కూడా ఎవరు? దాన్ని డైరెక్టర్ ఎవరైతే చేస్తారో ఆ డైరెక్టర్లే కారణం. డైరెక్టర్లకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరమే మన ఉండాలి. మన హిందూ సినిమా తీసేటప్పుడు సాంప్రదాయంగా ఆమె మిడ్డీ వేసుకొని, స్కర్ట్ వేసుకొని, పంజాబ్ డ్రెస్ వేసుకొని బొట్టు పెట్టి చూపించాయా? ఒక డైరెక్టర్ మొన్న ఒక స్టేజ్ మీద హిందుత్వం గురించి చాలా గొప్పగా చెప్పాడు. కానీ ఆయన సినిమాలలో హీరోయిన్లకు బొట్టే ఉండదు. అంటే మనం పిక్చర్లమై చూసి యూట్యూబ్ ఛానల్లో లైక్ కొట్టడం, ఇన్స్టాగ్రామ్లో లైక్ కొట్టడం, ఫేస్బుక్లో లైక్ కొట్టడం ఆయన చెప్పిన మాటలు. కానీ ఆయన నిజంగా పాటించడంలో, జీవితంలో పాటిస్తున్నా లేదు. సినిమాలలో మాత్రం నేను ఆయన సినిమాలు చాలా చూసినా, చాలా వచ్చినాయి, చాలా హిట్ అయిన సినిమాలు కూడా అయినాయి. అన్ని సినిమాలలో హీరోయిన్లకు 99% బొట్టుండదు. నైనా మీరు సాంప్రదాయాన్ని కాపాడకున్న పర్వాలేదు, సాంప్రదాయాన్ని మంట కలపకండి. పిల్లల భవిష్యత్తు, పిల్లలు ఇయ్యాల రేపు ఎట్లా అంటే ట్రెండ్ అంటారు. ఏమమ్మా బొట్టు పెట్టలేదు అంటే ఇది ఒక ట్రెండ్ అంకుల్ అని చెప్తారు. ఆ ట్రెండ్ లేదు, బొంగు లేదు. నువ్వు సినిమాలలో చూపించే పిల్లలు అట్లా తయారవుతారు. నేను తల్లిదండ్రులు ఒక్కొక్కటి విజ్ఞప్తి ఏం చేస్తున్నా, ఈ 11 రోజులు ఏవైతే ఈసారి 11 నవరాత్రులు కాక 11 రాత్రులు వచ్చినాయి. మనము పిల్లలకు భవానీ మాల ఎవరైతే వేసిరో వారిని గుడికి వెళ్ళేటప్పుడు, బయట వెళ్ళేటప్పుడు ఫోన్ ఎంత దూరం పెడితే అంత మంచిదండి. ఈ రోడ్ల మీద కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ వస్తారు. మనను చూసి వేరే మతస్థులు నవ్వుకుంటురు. మనం ఏంది మన మతాన్ని దేశ విదేశాలలో కూడా ఎంతో గొప్పగా అక్కడ ఉన్న ఇంగ్లీష్ వారు ఎవరైతే ఉన్నారో మన పాటలు పాడుతుంటే ఒక్కోసారి ఫేస్బుక్లో ఇటు వస్తుంటాయి కదా, ఎంత బాగా అనిపిస్తుంది అంటే మన పిల్లలకు పాటలు రావు, మన రావు. ఇకనైనా నేను చెప్పేది ఏంటంటే మన సాంప్రదాయం ఏదైతే ఉందో, మన కట్టుబొట్టు ఏదైతే ఉందో మీరు కాపాడండి. దేశ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. యువతి యువకులారా, మన సాంప్రదాయాన్ని మంట కలపకండి. తల్లిదండ్రులకు కూడా ముఖ్య గమనిక ఏంటంటే దీనిపైన దృష్టి సాధించండి. ఈ వీడియో ఎక్కువ ఎంతమందికి షేర్ అయితే అంతమందికి షేర్ చేయండి, లైక్ కొట్టండి. బాగా లేకపోతే తిట్టుకుంటూ కూడా కామెంట్స్ పెట్టండి. జై భవానీ మాత.